అందరికీ వందనములు. దేవుని నామమునకు స్తోత్రములు. మంచిది. ఎలా ఉన్నారండి? బాగున్నారండి? నేటి మన ధ్యానాంశము శోధనలో ఓర్పును పుట్టించును. శోధనలో ఓర్పును పుట్టించును. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనములు చదువుకుందామండి. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. నా సహోదరులారా, ఇక్కడ యాకోబు చెప్పుచున్నాడండి. యాకోబు అంటే చాలామంది యాకోబులు ఉన్నారు. యేసుప్రభు శిష్యుడు యాకోబు ఉన్నారు, చాలామంది యాకోబులు ఉన్నారు. కానీ ఈ యాకోబు ఎవరంటే యేసుప్రభు తమ్ముడు, సొంత తమ్ముడైన యేసుప్రభు తమ్ముడైన యాకోబు రాస్తున్నారు. సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించనని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందముగా ఎంచుకోమని చెప్పుచున్నాడు. అంతేకాదు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమల యందు అతిశయపడము. అంతేకాదు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమల యందు, శోధనల యందు అతిశయపడము అని ఇక్కడ యాకోబు గారు చెప్పుతున్నారు. రోమీలు రాసిన పత్రికలో పౌలు గారు చెప్పుతున్నారు. 5:3-4 5వ అధ్యాయము 3-4 వచనములలో చెప్పుచున్నాడు. కాబట్టి మనము శ్రమ నుండి ఓర్పును, ఓర్పు నుండి పరీక్షను, పరీక్ష నుండి నిరీక్షణను కలిగి ఉంటామని చెప్తున్నారు. కాబట్టి ఈ ఓర్పు, నిరీక్షణ ఇవన్నీ ఉన్న మనము శ్రమల యందు అతిశయపడవలను. శ్రమలు అనేకమైన శ్రమలు వస్తాయండి. శ్రమలు అనేవి అనేకమైన శ్రమలు. ఒకటి అప్పుల బాధలు అనే శ్రమలు, బిడ్డల రక్షణ లేదనే శ్రమ, తర్వాత బిడ్డలకు అనారోగ్యం అనే శ్రమ, మనకు అనారోగ్యం అనే శ్రమ, డబ్బులు, అప్పులు, బాధలు అనే శ్రమలు, శోధనలు, అనేక రకమైన శోధనలు మనకి వస్తూ ఉంటాయి. అయితే శోధనలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంట? మహా ఆనందపడాలంట. మీరు దేవుని చిత్తం నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తము ఓర్మి అవసరమై ఉన్నది. ఓర్పు అనేది చాలా అవసరమైనది. మనం దేవుని చిత్తమైన వాగ్దానాన్ని నెరవేర్చాలి అంటే మనకి ఓర్పు అనేది ఉండాలి. నీటిలో చేపను చూడండి, అది నీటికి ఎదురు ఈదుతూ ఉంటుంది. ఎప్పుడైనా సరే చేపలను చూసినట్లయితే చేపలు నీటికి ఎదురు ఈదుతాయి. చచ్చిన చేపలు నీటిలో పడి కొట్టుకుపోతూ ఉంటాయి. బ్రతికి ఉన్న చేప మాత్రం నీటికి ఎదురు ఈదుతుంది. ఈత వచ్చిన వాళ్ళకి తెలుస్తుందండి, ఎదురు ఈదటం ఎంతో కష్టమైన చేప ఎదురే ఈదుతుంది. శ్రమలకు మనం కూడా చేపను చూసి నేర్చుకోవాలండి. శ్రమలకు ఎదురు ఈదే వాళ్ళలాగా మనం ఉండాలి. కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు దడిసి భయపడి పారిపోయి సాతానుకు లొంగిపోకుండా మనము శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు దేవునికి ప్రార్థన చేసుకుంటూ ఆ శ్రమలకు ఎదురు ఈతే వాళ్ళలాగా మనం ఉండవలను. శ్రమలు అనేవి మనకి ఎక్కువ కాలం ఉండవని పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో చెప్తున్నారు. మీరు మిక్కిలి ఆనందించున్నారు, కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము నాకు కొంచెము కాలం మీకు దుఃఖము కలుగుచున్నది. కొంచెం కాలమే మనకు శోధనలు, వేదనలు ఉండేది. శ్రమలు అనేవి ఎక్కువ కాలం ఉండవండి. కొంచెము కాలమే మనకు దేవుడు శ్రమలు ఇచ్చినా కానీ వాటి నుండి ఎలా తప్పించుకోవాలో మార్గాన్ని కూడా ఆయన మనకి చూపిస్తాడు. మనం తట్టుకోవాలన్నంత శ్రమలు వేసే మనకి రానివ్వరు. కాబట్టి శ్రమలు కొంతకాలమే ఉంటాయి. ఒక నాణ్యానికి బొమ్మ బరుసు ఎలా 2 ఉన్నాయో అలాగే మనిషి జీవితంలో కూడా కష్టాలు, సుఖాలు అనేవి ఉంటాయి. కాబట్టి కష్టం వచ్చిందని ఈ కష్టం జీవితాంతం నాకు ఇలాగే ఉంటుందని అనుకోకూడదండి. సంతోషం వచ్చిందని జీవితాంతం ఈ సంతోషం నాకు ఇలాగే ఉంటుందని అనుకోకూడదు. కష్ట సుఖాలు అనేవి 2 కలిసి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అలాంటప్పుడు మనము కష్టం కాలము కొంచెం కాలమే అంటున్నాడు దేవుడు. కొంచెం కాలమే మీకు శ్రమలు, శోధనలు ఉంటాయి. తర్వాత మీరు సంతోషంతో, నిత్యానందంతో ఉంటారు అని చెప్పుచున్నాడు. చూడండి, పరీక్ష నశించిపోవచ్చున్న సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనలను పరీక్షలను నిలిచినదా యేసు ప్రభు ప్రత్యక్షమగినప్పుడు మెప్పును పొందును. చూడండి, సువర్ణం అంటే బంగారం భూమిలో ఉన్నప్పుడు అది ముద్దగా ఉంటుంది. అది పైకి తీసిన తర్వాత, దానికి పుటం వేసిన తర్వాత, దాన్ని అగ్నిలో కాల్చిన తర్వాత, అది బంగారం ఆభరణంగా తయారు చేసిన తర్వాత మనం వాటిని
అలంకరించుకుంటాం. అయితే ఈ మధ్యలో ఎంత ప్రాసెస్ జరుగుతుంది? ముందు అడవిలో ఆ భూమి అడుగు భాగంలో ఉన్న మొద్దను తవ్వేటప్పుడు దేవుడితో అంటుందంటే, దేవుడా నాకు ఈ శ్రమ ఎందుకయ్యా, ఈ బంగారం వీళ్ళు తవ్వుతున్నారు, నన్ను భూమిలో నుండి తవ్వుతున్నారు అందంట. తవ్విన తర్వాత వాళ్ళు తీసుకెళ్ళి దాన్ని పుటం వేస్తున్నప్పుడు, ప్రభువా ఈ పరీక్ష ఏంటయ్యా, నాకు వీళ్ళు నన్ను అగ్నిలో వేసి కాలుస్తున్నారు, నాకు చాలా బాధగా ఉంది అని అందంట. అప్పుడు దేవుడు అన్నాడంట, నువ్వు అలాగే ఉండు, నీకు శ్రమల తర్వాత నీకు మంచి సంతోషకరమైన వార్తలు, సంతోషంగా ఉంటావు, నువ్వు చాలా సంతోషంగా ఉంటావు, కొంచెం ఓర్చుకో శ్రమల్లో అన్నాడంట. తర్వాత ఈ పుటం వేసిన తర్వాత దాన్ని బంగారు ఆభరణంగా తయారు చేసిన తర్వాత ఆభరణాలు కొనుక్కొని మనం వాటిని చాలా జాగ్రత్తగా బీరువాలో పెట్టి దాచుకుంటాం కదండి. లాకర్లో పెట్టి కానీ బీరువాలో పెట్టి కానీ దాచుకోవటం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క బంగారము ఏ విధంగా శ్రమపడి సువర్ణముగా మారిందో, అలాగే శోధనలు మనకు వచ్చినప్పుడు సహించినట్లయితే మనం కూడా సువర్ణంగా మార్చబడతాం. అర్థమైందా? ఎప్పుడైతే బంగారం లాగా మనం శ్రమ పడతామో, శోధింపబడతామో, ఆ మీదట మనం సువర్ణముగా మారేదము. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారేదను. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారేదను. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారేదను. నేను సువర్ణమై మారేదను. శోధింపబడిన మీదట సువర్ణమై మారేదను అని చెప్పుతున్నారండి. కాబట్టి యేసయ్య మనకు చెప్తున్నాడు, బంగారం ఎలా శుద్ధము చేయబడిందో ఆ రీతిగా మీరు కూడా శోధనలు శ్రమలతో శోధించబడినప్పుడే మీరు సువర్ణంగా మారుతారు. అప్పుడు మీరు ప్రభు అయిన యేసు ఈ లోకంలో ప్రత్యక్షమైనప్పుడు, రెండో రాకడలో ప్రత్యక్షమైనప్పుడు మన శ్రమలు మనకి యేసయ్య ఎదుట మెప్పును చూపిస్తాయంటండి. యేసయ్య ఎదుట యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతను కలుగును. మెప్పును మహిమయు ఘనతయు కలుగును. ఇంతకంటే గొప్ప ఆశీర్వాదం ఇంకేముందండి? ఈ లోకంలో శ్రమల్లో శోధనలు మనం జయించినట్లయితే దేవుడు మనకి జీవ కిరీటాన్ని ఇస్తాడు. సో అంతకన్నా గొప్ప ఐశ్వర్యం మనకి ఈ లోకంలో ఏమీ లేదు. ఇలా ప్రభు అయిన యేసుని సొంత రక్షకునిగా నమ్ముకొని ఉన్న ఎవరు బైబిల్ గ్రంథంలో శోధనలలో సహితము సహించి సువర్ణంగా మారారు అంటే యోసేపు అండి. యోసేపు శ్రమలో శోధనలో ఫస్ట్ నిందలు అవమానాలు ఆయన ఎదుర్కొన్నాడు. నిందలు అవమానాలు ఎదుర్కొని అయినప్పటికీ దేవుని విడిచిపెట్టకుండా దేవునితో నడిచాడు, దేవునితో ప్రార్థించాడు, దేవునికి ప్రార్థించాడు. అప్పుడు దేవుడు ఆయన ప్రార్థన ఆలకించాడు. సొంత అన్నలే గుంటలో పడవేశారు. గుంటలో పడవేసిన వాళ్ళు ఊరుకోకుండా మళ్ళీ అతన్ని పైకి తీసి ఇష్మాయేలీలకి అమ్ముతారు. ఆ ఇష్మాయేలీలు ఐగుప్తు రాజుకి రాజ సంరక్షకుడైన పోతీఫర్కి యోసేపుని అమ్ముతారు. అప్పుడు పోతీఫర్ ఇంట్లో ఉంటాడు యోసేపు ప్రార్థన ఆలకించి దేవుడు తోడై ఉండటం వలన, అక్కడ ప్రతి విషయంలో ఆశీర్వదించడం వలన ఆ పోతీఫరు అతనికి అన్నిటి మీద అధికారాన్ని, ఇంటంతటి మీద అధికారాన్ని విచారణకర్తగా పెడతాడు. విచారణకర్తగా పెడితే పోతీఫర్ భార్య అతని మీద నింద వేసి జైలుకి పంపిస్తుంది. జైల్లో కూడా దేవుని ప్రార్థించడం వలన జైలు నుండి ఆయన ప్రైమ్ మినిస్టర్గా మారటం జరిగిందండి. ప్రిజన్ నుండి ప్రైమ్ మినిస్టర్గా మారాడు యోసేపు. అలాగే యోబు గారు కూడా అనేకమైన శ్రమలు రావటం వలన యోబు గారు ఆ శ్రమలు శోధనలలో స్తుతి ప్రార్థన అనే రెండిటి మీద ఆధారపడి రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. మనం కూడా అవమానాలు నిందలు వచ్చిన దేవుణ్ణి విడిచిపెట్టకుండా స్తుతి ప్రార్థన చేయడం వలన మనం రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతాము. కాబట్టి మనము శోధనలో ఓర్పును పుట్టించును అని మనకి శోధనలు వచ్చినప్పుడు ఓర్పును పుట్టించుకుంటూ ఓర్పుతో మనం దేవునితో కొనసాగినట్లని కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తి మిక్కిలి కృపగలన ఘనమైన యేసురాజా, మీ పాదములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. అయ్యా వింటున్న ఈ వాక్యమును ప్రభా నీరు కట్టి ఫలింపచేయండి.
మమ్మల్ని అందరినీ మీరు అక్కడికి ఆయత్తపరచండి. మీరు అక్కడ సమయంలో మెప్పు పొందేవారిగా శోధనలను సహించి జీవ కిరీటాన్ని పొందుకునేలాగా మమ్మల్ని ఆశీర్వదించి దీవించమని మా ప్రభును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల 2 ఉపయోగాలు ఉన్నాయండి. 1 ఆత్మరక్షణ, 2 సింగిల్ పేరెంట్ బిడ్డలకు విద్యార్థులకు సింగిల్ పేరెంట్ ఉన్న విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించబడుతుంది. కాబట్టి అందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను.